18 ఏళ్ల నిరీక్షణకి తెరపడింది. మొత్తం మీద 18 సీజన్స్ గా ఆర్సీబీ ఈసాల కప్ నామ్దేన్ మొదలు పెట్టినట్టు నుంచి కూడా అనేక రకమైన ట్రోలింగ్స్. విరాట్ కోహ్లీని ఎంతలా అంటే చాలా కనీసం తన అభిమానులు చూస్తే రక్తం మరిగేలా అంతలా ట్రోలింగ్ చేశారు. ఆర్సీబీ అంటేనే కేవలం చాయ్ కప్పు కూడా సాధించలేదు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. కానీ 18 సీజన్ల ఆ నిరీక్షణకు తెరపడింది. నిరీక్షణకి ఒక్కసారిగా బిగ్గెస్ట్ బ్లాస్ట్ తో మీరు గమనించండి, దేశవ్యాప్తంగా ఇండియా ఒక వరల్డ్ కప్ గెలిస్తే ఎంతలా సంబరాలు జరుగుతాయో ఐపీఎల్ లో ఆర్సీబీ గెలిస్తే అదే స్థాయిలో సంబరాలు జరిగాయి. ఇంకా అంతకు రెట్టింపుగా జరిగాయని కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఈ సంబరాలన్నిటికీ కారణం విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ 18 సీజన్లుగా ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కూడా ఒకే టీంలో ఆయన ఆడుతూనే ఉన్నారు. టీం మారలేదు, టీంలో ఆట తీరు మారలేదు. 9 సార్లు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయింది, 3 సార్లు ఫైనల్ కి వెళ్ళింది, రన్నర్ అప్ గా మిగిలిపోయింది. కానీ కప్పు కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఇప్పటికలకి 18 ఏళ్ల తర్వాత కప్పును చేతబట్టి విరాట్ కోహ్లీ ముద్దాడినటువంటి ఆ విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టారు, కంటతడి పెట్టారు. విరాట్ కోహ్లీ లాస్ట్ బాల్ ఇక పంజాబ్ కింగ్స్ ఫేస్ చేస్తున్న లాస్ట్ బాల్ విన్నింగ్ కి ఒక్క బాల్ మిగిలి ఉందనగానే తన కల్లో నీళ్లు తిరగడం చూసి ఒక్కసారిగా అందరూ కూడా కన్నీరు పెట్టడం మొదలు పెట్టారు. ఆ తర్వాత గెలవగానే ఆయన ఆనందోత్సాహాన్ని చూసి అంతా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు, సంబరాలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఆ సంబరాల తాలూకా దృశ్యాలు చూస్తూనే రోమాలు నిక్కబడుతున్నాయి. ఎందుకనంటే ఆ సంబరాలు, ఆ వైబ్, ఆ ఎంజాయ్ అంటే ఇక్కడ ఇండియా గెలిస్తే ఏ తీరులో అయితే సంబరాలు జరుపుకుంటారో అదే స్థాయిలో ఇక్కడ భారతదేశ వ్యాప్తంగా కేవలం ఆర్సీబీ అంటే బెంగళూరుకి సంబంధించింది, బెంగళూరు ఫ్రాంచైజ్ అనో లేకపోతే ఇంకేదైనా కాదు. విరాట్ కోహ్లీ ఉన్నాడు అంతే. ఇక్కడ ఆర్సీబీ అనేది కాదు, విరాట్ కోహ్లీ కప్పు గెలిచాడు 18 ఏళ్ల తర్వాత. ఆయన అనేక రకాలుగా ట్రోల్ చేసిన వారందరికీ కూడా ఒక్కసారిగా నోర్లు ముగించేశారు. సో 8 టీమ్స్ ఇప్పటివరకు కప్ సాధించాయి. 8 టీమ్స్ లో ఆర్సీబీ కూడా చేరిపోయింది. చూడండి, ఇక్కడ ఓన్లీ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన సంబరాల దృశ్యాలే మీకు చూపిస్తున్నాను నేను. మొదటి దృశ్యాలు చూడండి, సెక్రటేరియట్ దగ్గర. సెక్రటేరియట్ మొత్తం ఇసుకేస్తే రాళ్ళంత జనం. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్ పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా బైక్ ర్యాలీలు, జనం హోరెత్తిచ్చే విధంగా అక్కడికి వెళ్ళి క్రాకర్స్ పేల్చడాలు, ఆ హోరాహోరీ ఆ సంబరాలు చూస్తూ ఉంటే నిజంగా చూడండి, ఆ దృశ్యాలు గమనించండి ఒకసారి, ఆ విజువల్స్ చూడండి. సో విరాట్ కోహ్లీ ఆర్సీబీ ఐపీఎల్ 18th సీజన్ కప్పు చేతబట్టి సంబరాలు చేసుకుంటూ ఉంటే సెక్రటేరియట్, హైదరాబాద్, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా సంబరాలతో నిండిపోయాయి. బ్యాండ్ అక్కడికి చేరిపోయింది, డీజే సౌండ్లు, బ్యాండ్ మోతలు, కోహ్లీ నినాదాలు, ఆర్సీబీ ఫ్యాన్స్ చేసినటువంటి సంబరాలు మొత్తం కూడా మిన్నంటాయి. ఇది సెక్రటేరియట్ దగ్గర దృశ్యాలు. ఒకసారి దృశ్యాలు చూడండి, అక్కడ క్రాకర్స్, బాంబులు, తర్వాత బ్యాండ్, డీజే, డాన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. మళ్ళీ మీకు మరో చోట హైదరాబాద్లో జరిగిన ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఇసుకేస్తే రాలని జనం, క్రాకర్స్, డీజే సౌండ్, బ్యాండ్లతో డాన్సులు చేస్తూ చిందులేస్తూ వారంతా కూడా తామే ఒక రకంగా ఇండియా టీం గెలిచిందా అన్నట్టుగా ఆర్సీబీ గెలుపుని చాలా పెద్ద ఎత్తున నిజంగా మీరు విజువల్స్ చూస్తే అర్థం కావాలి. కేవలం కల్పించేది ఒక్క దగ్గర స్పాట్ విజువల్స్ మాత్రం, మరికొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంది. ఎస్, హైదరాబాద్ లో మరొక చోట విజువల్స్ చూపిస్తాను నేను. హైదరాబాద్ లోని అమీర్పేట్ దగ్గర విజువల్స్ చూపిస్తాను నేను. అక్కడ చూడండి, ఇక్కడ మొత్తం మోగిపోయింది, రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి, ఇసుకేస్తే రాలని జనం. అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అమీర్పేట్ అంటేనే ఎడ్యుకేషన్ హబ్ లాగా, కోచింగ్ సెంటర్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఎస్, చూడండి, ఏదో ఒక ఇండియా టీం గెలిస్తే ఎటువంటి సంబరాలు జరుపుకుంటారో అటువంటి సంబరాలు జరిగాయి. ఇది ఆర్సీబీ అంటే, ఇది ఆర్సీబీ అభిమానుల యొక్క సత్తా అంటే. సో చాలా మంది నిరీక్షణ అంటుంది కేవలం ఆర్సీబీకి సపోర్ట్ చేయడం కోసమో, ఆర్సీబీ గురించి మాట్లాడడం కోసమో కాదు. 18 ఏళ్ల నిరీక్షణ, విరాట్ కోహ్లీ కోసం మాత్రమే ఈ సంబరాలు. ఆర్సీబీ టీం గెలిచింది ఆర్సీబీ టీంగా కాదు, విరాట్ కోహ్లీ కనుక ఆర్సీబీలో లేకపోయింది ఇంత ఆదరాభిమానులు వచ్చేది కాదు. ఇక మాదాపూర్ అయ్యప్ప సొసైటీ సిచ్యువేషన్ ఇది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో ఇది అక్కడ సంబరాలు జరుగుతున్న దృశ్యాలు. సో ఆ స్ట్రీట్ మొత్తం నిండిపోయింది, జనంతో కిక్కిరిసిపోయింది. బైక్ ర్యాలీలు, సౌండ్లు, బ్యాండ్లు,
క్రాకర్స్ తో ఒక్కసారిగా ఆ విజువల్ చూడండి, ఎంత సంబరాలు జరుగుతున్నాయనేది. ఇవన్నీ కూడా కేవలం విరాట్ కోహ్లీ కోసం మాత్రమే. ఆయన కన్నీరు పెట్టారంటే ఈరోజు దేశం మొత్తం కన్నీళ్లు పెట్టింది, కంటతడి పెట్టింది. ఏదో పంజాబ్ అనగానే, పంజాబ్ కింగ్స్ అనగానే పంజాబ్ వాళ్ళు వ్యతిరేకిస్తారు, సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మనది లేదు కదా, సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు వ్యతిరేకిస్తారంటే అది కుదరని మాట. విరాట్ కోహ్లీ ఉన్నారంటే అది ఏ టీం అయినా మన టీమే, ఇండియా టీమే. అటువంటి సిచ్యువేషన్. సో వరంగల్లో ఇది పోచం మైదానం దగ్గర సిచ్యువేషన్. సో దేశం మొత్తం కూడా ఇటువంటి సంబరాలు జరిగాయి. నేను కేవలం చూపిస్తోంది హైదరాబాద్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆ విజువల్స్ ని మీకు చూపిస్తున్నాను. అక్కడి సంబరాలు చూడండి, సంబరాలు అంబరని అంటాయి. సో 18 ఏళ్ల తర్వాత విరాట్ కోహ్లీ కప్పుని చేతబట్టి ఆ స్టేడియంలో అలా పరుగులు పెట్టడం, ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం, కప్పుని ముద్దాడడం, కప్పుని తనపై నెత్తిపై పెట్టుకొని అలా పరుగులు తీయడం, ఆ జోష్, ఆ ఎనర్జీ, ఆ కిక్ నిజంగా ఆ క్రికెట్ అభిమానులకు మాత్రం తెలుస్తుంది అది ఎంతలా వాళ్ళంతా ఫీల్ అయ్యారనేది. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఎట్టకేలకి ట్రోఫీ చేతబట్టాడు. 18 ఏళ్ల నిరీక్షణకి ఓవరాల్ గా కంక్లూజన్ వచ్చింది. ఇది బెంగళూరులో. ఇక హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంటే, ఓన్ గ్రౌండ్, ఓన్ స్టేట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. చూడండి, బెంగళూరు మొత్తం క్రాకర్స్ తో నిండిపోయింది. ఒక దీపావళి జరుపుకున్నారు. దీపావళి కాదు, దీపావళికి 10 సంబరాలు జరుపుకున్నారు. ఎక్కడ చూసినా క్రాకర్స్. బెంగళూరులో ఏకంగా ప్రభుత్వమే అధికారికంగా అక్కడి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ తానే స్వయంగా ఆ జెర్సీని వేసుకొని మరి సపోర్ట్ చేయండి బెంగళూరుకి, ఈసారి సపోర్ట్, బెంగళూరు గెలుస్తుంది, ఈసారి కప్పు నామ్దే అని చెప్పి డికే శివకుమార్ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే అర్థం చేసుకోండి ఈసారి ఏం జరిగింది, ఎంత ఉత్కంఠ కొనసాగింది అనేది. పంజాబ్ కింగ్స్ పైన ఆర్సీబీ ఘన విజయం సాధించింది. కొంత స్టార్టింగ్ సిచ్యువేషన్లో 190 పరుగులకే బెంగళూరు 9 వికెట్లు కుప్పకూలిపోయింది. దాంట్లో కోహ్లీ సుమారుగా 43 పరుగులు చేశాడు, టాప్ స్కోరర్గా నిలిచాడు మ్యాచ్లో. ఆ తర్వాత చాలా మంది కూడా శ్రమించారు, కానీ ఏమాత్రం కూడా ఫలించలేకపోయింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ దిగినటువంటి పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకి 184 పరుగులు మాత్రమే చేసి కుప్ప కూలిపోయింది. దీంతో 2 వికెట్ల తేడాతో 17 స్కోర్ చేయాల్సి ఉండగానే ఇంకా అందరు కుప్పకూలిపోయారు. పంజాబ్ కింగ్స్ కుప్పకూలిపోయింది. ఆర్సీబీ ముందు పంజాబ్ కింగ్స్ నిలవలేకపోయింది. సో క్వాలిఫైర్ 1లోనే ఈ సిచ్యువేషన్ మనం చూసాం. ఆర్సీబీ ముందు పంజాబ్ కింగ్స్ నిలవలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఫైనల్స్లో కూడా అదే రిపీట్ అయింది. పంజాబ్ కింగ్స్ కుప్పకూలిపోయింది. విరాట్ కోహ్లీ కప్పు చేతబట్టి కన్నీళ్లు పెట్టాడు. ఒకసారి ఈ దృశ్యాల తర్వాత మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డ్ విన్నర్ అల్లు అర్జున్ కుమారుడు కూడా అల్లు అయాన్ ఏం చేస్తాడో మీరు ఒకసారి ఆ దృశ్యాలు చూపిస్తారు, ఆ తర్వాత నేను మాట్లాడతాను. చూడండి ఒకసారి ఆయన మాటలు, ఆయన ఎమోషన్ని. ఇక్కడ ఎందుకు పర్టికులర్గా చెప్పాల్సి వస్తున్నారంటే, ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ కుమారుడు, కానీ ఆయన విరాట్ కోహ్లీ అభిమానిని అని చెప్తున్నాడు. ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి పీసీఆర్. సో అల్లు అయాన్ మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో చూస్తే నిజంగా ముచ్చటేస్తోంది. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ తను మాట్లాడిన మాటలు నిజంగా ముచ్చటేస్తున్నాయి. ఎందుకంటే తను ఏం చెప్తున్నారంటే, ఒకసారిగా గెలవగానే తన థియేటర్లో తనొక స్క్రీన్లో ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉన్నాడు, మ్యాచ్ చూస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఒక్కసారిగా ఆయన విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టగానే తను కూడా కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చేశాడు. ఆ తర్వాత తన పక్కన వాటర్ బాటిల్ ఉంటే ఆ వాటర్ బాటిల్ తీసుకొని తలపై పోసేసుకొని విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని చెప్పి అరవడం మొదలుపెట్టాడు. ఎమోషన్ గురయ్యాడు. అంటే ఆ చిన్న పిల్లవాడు విరాట్ కోహ్లీ కోసం, ఇక్కడ అల్లు అర్జున్ కుమారుడా ఇంకేదని పక్కన పెడితే ఒక చిన్న బాబు. సో ఆయన విరాట్ కోహ్లీ కోసం కన్నీళ్లు పెట్టాడు. విరాట్ కోహ్లీ ఏడిస్తే ఆయన కూడా ఏడ్చారంటే ఇది ఎమోషన్. విరాట్ కోహ్లీ విక్టరీ కోసం చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తారు ఎట్టకేలకి ఆర్సీబీ ఫ్యాన్స్గా. సో ఆర్సీబీ విన్నింగ్ పైన మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, నేను ఆ కామెంట్స్ చదువుతాను. సో మీరు కూడా మీ విషెస్ని కంటిన్యూ చేయండి, మీరు ఎలా ఫీల్ అయ్యారో చెప్పండి. సో నేను వాటన్నిటి కూడా లైవ్లో మీకోసం చదివే ప్రయత్నం చేస్తాను. సో ఎందుకంటే నేను మీ సంబరాలను కూడా ఇక్కడ చూపించాలనుకుంటున్నాను, మీ ఎంజాయ్మెంట్ని, మీ యొక్క ఎమోషన్ కూడా ఇక్కడ నేను చూపించాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ నేను చదువుతాను. సో ఆర్సీబీ కప్పు కొడుతుందా మీరు అంతా అనుకున్నారా అంటే ఎస్, నాకు తెలిసి 100%, 96% వాళ్ళంతా అనుకున్నారంట. 96% వాళ్ళంతా కూడా కప్పు కొడుతుంది అనుకున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. అది మజాకా. సో ప్రజెంట్ విరాట్ కోహ్లీ సంబరాలు ఇంకా వినట్టున్నాయి. విరాట్ కోహ్లీ సంబరాల్ని ఆయన కన్నీళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు పెట్టుకోవడం, అంతా కూడా ఏదైతే ఒక వరల్డ్ కప్లో ఇండియా టీం గెలిస్తే ఎంతలా ఉత్సాహంగా, ఎంతలా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి, అటువంటి సెలబ్రేషన్స్ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నాయి. నేను చూపించేది కేవలం
అది ఓన్ స్టేట్ కాబట్టి బెంగళూరులో కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను, తెలంగాణలోని హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో విజువల్స్ చూపిస్తేనే ఇలా ఈ రకంగా ఉందన్నట్టు. ఒకసారి ఈసారి ఆ సౌండ్ వినిపించండి, ఆ సెలబ్రేషన్ సౌండ్ వినిపించండి ఒకసారి. రైట్, విన్నారు కదా, దట్ ఈస్ ఆర్సీబీ, దట్ ఈస్ విరాట్ కోహ్లీ. ఆ సెలబ్రేషన్ చూడండి, ఆర్సీబీ అభిమానులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్సీబీ అభిమానులు కాదు, ఇండియా మొత్తం దద్దరిల్లిపోయింది. ఇండియా మొత్తం క్రాకర్స్ పేరడం, నిజంగా ఆ శబ్దాలు వింటేనే ఆ మజా, ఆ వైబ్, ఆ ఎనర్జీ అదొక వేరే లెవెల్గా ఉంది. అటువంటి సౌండ్స్ వినిపిస్తున్నాయి, అటువంటి సెలబ్రేషన్స్ జరిగాయి దేశవ్యాప్తంగా కూడా. హైదరాబాద్లోని కొన్ని విజువల్స్ ఇలా ఉంటాయి, ఇక దేశవ్యాప్తంగా సెలబ్రేషన్స్ ఎలా జరిగి అర్థం చేసుకోండి. బెంగళూరులో సిచ్యువేషన్ చూడండి, బెంగళూరులో క్రాకర్స్, బెంగళూరు లేండి, ఎందుకంటే అది ఓన్ స్టేట్ బెంగళూరు విజువల్స్ కాసేపు పక్కన పెడదాం. హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎంతటి ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్ గేమ్ జరిగిందని మాత్రం తలుచుకుంటేనే మరోసారి అది ఆ మ్యాచ్ మొత్తాన్ని కూడా మనం రివ్యూ చేసుకోవచ్చు మన మైండ్లోనే. ఒక ఇంట్రెస్టింగ్ గేమ్, అది నరాలు తెగే ఉత్కంఠ, చివరి నిమిషాల్లో ఏం జరుగుతుందో, ఏం కాబోతుందో, ఎలా ఉండబోతుందో అని చాలా ఎగ్జైటింగ్గా గేమ్ జరిగింది. సో మీరు మీ సెలబ్రేషన్ ఎలా జరుపుకున్నారు, మీ కామెంట్స్ ఏంటి అందులో మెన్షన్ చేయండి, నేను ఆ కామెంట్స్ కూడా చదువుతాను. సో చాలామంది ఈ విజయం అభిమానుల కోసం, జట్టు కోసం 18 ఏళ్ళు గడిచాయి. జట్టుకు నా యవ్వనాన్ని, నా పతాక స్థాయిని, అనుభవాన్ని ఇచ్చాను. ప్రతి సీజన్లోనూ కప్పు గెలవడానికి ప్రయత్నించాను. ఏం చేయాలో అంతా చేశాను. చివరికి ఇప్పుడు కప్పును అనుకోవడం నమ్మశక్యం కాని భావన. ఈ రోజు వస్తుందని అనుకోలేదు. చివరి బంతి పడ్డాక నేను భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప అనుభూతి. ఎవరు చెప్పారు తెలుసా? విరాట్ కోహ్లీ చెప్పారు. నేను చివరి నిమిషంలో చివరి బాల్ పడ్డ తర్వాత నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. నా యవ్వనాన్ని, 18 ఏళ్ల వయస్సుని మొత్తాన్ని కూడా ఆర్సీబీని గెలిపించడం కోసమే నేను వెచ్చించాను. పతాక స్థాయికి ఈరోజు నా అభిమానం చేరింది, నా అభిమానుల యొక్క సపోర్ట్ చేరింది. కప్పు గెలవడానికి చాలా ప్రయత్నించాను. ఏం చేయాలో కూడా తోచనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాను. ట్రోలింగ్స్కి గురయ్యాను, అనేక రకాలుగా అవమానాలకు గురయ్యాను. కానీ చిట్ట చివరన నేను కప్పుని గెలిచాను, కప్పుని ముద్దాడాను అని చెప్పి విరాట్ కోహ్లీ భావోద్వేగమైనటువంటి ఆ చివరి నిమిషాల్లో మాట్లాడినటువంటి ఆ క్షణాలు మీరెవరు కూడా బహుశా మర్చిపోయి ఉండరు. సో అయితే ఇక్కడ ప్రైజ్ మనీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రైజ్ మనీ అంటే ఆర్సీబీకి 20 కోట్లు విజేతగా ఇచ్చారు. ఐపీఎల్ తర్వాత రన్నరప్గా ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్కి 12.5, తర్వాత క్వాలిఫైయర్స్లో గెలిచినటువంటి టీమ్స్కి 7 కోట్ల చొప్పున అందజేశారు. ఇక ఎలిమినేటర్లో ఉన్నటువంటి టీమ్స్కి 6.5 కోట్ల చొప్పున. ఆ తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కృణాల్ పాండ్యాకి ఆర్సీబీ కృణాల్ పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు. ఇక ఎక్కువ 6లు కొట్టినందుకు గాను పూరన్ లక్నో టీం సంబంధించిన వ్యక్తికి 46లు కొట్టినందుకు గాను ఆయన కూడా ప్రైజ్ మనీ లభించింది. బెస్ట్ క్యాచ్ గాను కమిందు మెండిసన్ సన్ రైజర్స్ టీంలో బెస్ట్ క్యాచ్ గాను ఆయనకు కూడా ప్రైజ్ మనీ లభించబోతోంది. ఇక అత్యధికంగా పరుగులు చేసిన లిస్టులో సాయి సుదర్శన్ 759 గుజరాత్, సూర్యకుమార్ ముంబై 717, విరాట్ కోహ్లీ బెంగళూరు 657, శుభ్మన్ గిల్ గుజరాత్ 650, మిచెల్ మార్షల్ లక్నో 627. ఇక అత్యధికంగా వికెట్ తీసిన దాంట్లో ప్రసిద్ధ్ కృష్ణ గుజరాత్ 25 వికెట్స్ తీశారు ఆయన. నూర్ అహ్మద్ చెన్నై సూపర్ కింగ్స్ 24 వికెట్లు తీశారు. హెజిల్వుడ్ బెంగళూరు 22 వికెట్స్ తీశారు. బౌల్ట్ ముంబై 22 వికెట్స్. హర్షదీప్ 21 వికెట్స్ పంజాబ్ కింగ్స్. ఇదిలా ఉంటే ఒకసారి ప్రైజ్ మనీ, అసలు ఈ మ్యాచ్కి గాను గెలిచిన వారికి ఎటువంటి ప్రైజ్ మనీ వస్తుందంటే కనుక 20 కోట్ల రూపాయలు ఆర్సీబీ ఫ్రాంచైజ్కి వెళ్తుంది. 12.5 CR ఆల్మోస్ట్ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్కి వెళ్తుంది. ఇక సాయి సుదర్శన్కి 10 లక్షల రూపాయలు ఇస్తారు ఎక్కువగా రన్స్ చేసినందుకు గాను. ఇక ఎక్కువ వికెట్ తీసినందుకు గాను పర్పుల్ క్యాప్ హోల్డర్కి ప్రసిద్ధ్ కృష్ణకి 25 వికెట్ తీసారైనా 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వెళ్తోంది. ఇక సూర్యవంశీకి టాటా కర్వ్ కార్ గెలుచుకున్నారు. సో గెలుపోవటంలో సంగతి విషయాన్ని పక్కన పెడితే ఈరోజు భారతదేశం గెలిచిందన్న చందంగా ఆ సంబరాలు జరిపేటువంటి ఆ విజువల్స్ చూస్తుంటే నిజంగా విరాట్ కోహ్లీ అంటే అభిమానం అలా ఉంటుందా? విరాట్ కోహ్లీ అంటే అంతటి
అంతటి ఆదరాభిమానాలు ఉంటాయా విరాట్ కోహ్లీ అంటే? ఇదా సిచ్యువేషన్. విరాట్ కోహ్లీ అంటే ఇంతలా సంబరాలు జరుపుకుంటారనడానికి ఇది నిదర్శనం. సో దేశ విదేశాల్లో కూడా విరాట్ కోహ్లీ అభిమాని ఈ రకంగానే సంబరాలు జరుపుకున్నారు. మరి ముఖ్యంగా భారతదేశమే గెలిచిందన్న చందంగా వారంతా ఈ రకమైన సంబరాలు జరుపుకున్నారు. ఇక బెంగళూరు, హైదరాబాద్, ఈ సౌత్ ఇండియాలో అయితే ఇక సెలబ్రేషన్ మార్మోగిపోయింది. ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా